జూలై 17 తొలి ఏకాదశి నాడు బియ్యం డబ్బాలో ఇది వేయండి. మీకు 7 తరాలకు సరిపడా డబ్బు వస్తుంది. జూలై 17వ తారీఖు 2024 బుధవారం మనకు ఈ తొలి ఏకాదశి. తొలి ఏకాదశిని శయని ఏకాదశి లేదా దేవసేన ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. ఇక భారతీయులు ఎంతో గొప్పగా ఘనంగా జరుపుకునే పండుగ ఈ తొలి ఏకాదశి. తొలి ఏకాదశి అంటే భారతదేశంలో తెలియని వారు ఉండరు. సహజంగా మనకు ఏడాదిలో 24 ఏకాదశులు ఉంటాయి. అధిక మాసం వచ్చినప్పుడు 26 ఏకాదశులు వస్తూ ఉంటాయి. కానీ వాటిల్లో తొలి ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేలుకుంటారు ఆ మహావిష్ణువు అని మనకు పండితులు అలాగే శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే విష్ణుమూర్తి గాఢ నిద్రలోకి వెళ్లే ముందు భక్తులకు తమ యొక్క ఆశీస్సులను అందించి వెళ్తారు. అందుకే ఏకాదశి రోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఉపవాసం పాటించి విష్ణుమూర్తిని పసుపు రంగు పూలతో స్వామివారిని అలంకరించాలి. ఆ తర్వాత స్వామివారికి నమస్కరిస్తే లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే అత్యంత శక్తివంతమైన ఈ ఏకాదశి రోజున ఎలాంటి నియమనిష్టలు పాటించి రైస్ డబ్బాలో ఏది వేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తొలి ఏకాదశిన ముఖ్యంగా ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజిస్తారో లేదా విష్ణుమూర్తి యొక్క నామస్మరణలు చేస్తారో అలాంటి వారికి దరిద్రం తొలగిపోయి రాజయోగం పడుతుంది. జీవితంలో నుండి అన్ని రకాల కష్టాలు తొలగిపోయి సుఖశాంతులు భోగభాగ్యాలను అనుభవిస్తారు. తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగి దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. సంతాన సౌభాగ్యాన్ని కూడా అర్హులవుతారు. సంతానం లేక బాధపడేవారు, ఆర్థిక ఇబ్బందులతో అధికంగా కష్టాలు పాలవుతున్నవారు, తమ యొక్క దాంపత్య జీవితంలో ఎలాంటి సుఖ సంతోషాలు లేవు అని అనుకునేవారు, అలాగే అన్యోన్యత లేదు అని బాధపడుతున్నవారు కూడా ఈ తొలి ఏకాదశి రోజున చేసే ఈ పూజ వలన అలాగే మేము చెప్పే పరిహారం వల్ల మీకున్న అన్ని సమస్యల నుండి బయటకు వచ్చి ఆర్థికంగా ఎలాంటి కష్టాలు లేకుండా సులభంగా డబ్బు సంపాదించే ఎన్నో రకాల మార్గాలకు ఆ భగవంతుడు ఖచ్చితంగా దారి చూపిస్తారు. ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేవండి. తొలి ఏకాదశి పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ తమ స్తోమతను బట్టి చేసుకుంటూ ఉంటారు కదా. చెప్పుకోదగిన విషయం ఏమిటంటే పేలాల పిండి, ఈ యొక్క పేలాల పిండిని మర్చిపోకుండా నైవేద్యంగా సమర్పించాలని ప్రతి ఒక్క వైష్ణవాలయంలో కూడా ఈ పేలాల పిండిని నైవేద్యంగా పెట్టి భక్తులకు కూడా పంచిపెడుతూ ఉంటారు. ఈ పేలాల పిండి మనకు మారుతున్న కాలానికి అనుకూలంగా మన బాడీ కూడా మారడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ ఆషాఢంలో అధిక వర్షాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మన శరీరం లోపల రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉండాలి అంటే మన బాడీ యాక్టివ్గా ఉండి ఎలాంటి రోగాల బారిన పడకుండా కాపాడడానికి తగిన శక్తి కావాలి. ఈ పిండి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి మన శరీరాన్ని దృఢంగా బలంగా ఉంచుతుంది. ఎలాంటి రోగాల పాలవకుండా మనల్ని కాపాడుతుంది. మనం కొద్దిగా ప్రసాదాన్ని ఇరుగు పొరుగు వారికి కూడా పంచిపెట్టి ఇంట్లో ఉండేవారు కూడా ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల వారికి దైవానుగ్రహంతో పాటు మనకు శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి మర్చిపోకుండా తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టాలి. అలాగే తొలి ఏకాదశి రోజున ఉపవాసం పాటించిన వారికి జన్మ జన్మల పుణ్యఫలాలు లభిస్తుందని మన వేద పండితులు చెబుతున్నారు. అంతేకాక తొలి ఏకాదశి రోజు స్వామివారిని అలంకరించుకోవాలి. స్వామివారు అలంకార ప్రియుడు. స్వామివారికి పసుపు రంగు వస్త్రాలు అన్నా, పసుపు రంగు
అన్న చాలా ఇష్టం. కాబట్టి స్వామివారిని పసుపు రంగు వస్త్రాలతో అలంకరించిన, మనం కూడా ధరించిన, అలాగే పసుపు రంగు వస్త్రం దానం చేసిన, పసుపు రంగు అక్షింతలతో అర్జించిన, పసుపు రంగు పూలను స్వామివారికి అలంకరించిన జన్మ జన్మల దరిద్రం, జాతకంలో అన్ని రకాల దోషాలు తొలగిపోయి గ్రహాలన్నీ కూడా అనుకూలించి జీవితంలో నుండి అన్ని రకాల కష్టాలనేవి తొలగిపోతాయి. తొలి ఏకాదశి ఎవరైనా సరే 15 రోజులకు ఒకసారి ఉపవాసం ఉండాలి అనుకునేవారు తొలి ఏకాదశి రోజు నుండే ప్రారంభించే 15 రోజులకు ఒకసారి ఉపవాసం పాటిస్తే కనుక విష్ణుమూర్తి యోగ నిద్రలోకి బయటికి వచ్చేంత వరకు, అంటే 4 నెలల పాటు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున కూడా నియమనిష్టలతో ఉపవాసం ఉండి ఆ తర్వాత రోజు నుండి ఉపవాస దీక్షను విరమించుకోవచ్చు. ఎవరైతే ఇవి పాటిస్తారో అలాంటి వారికి జీవితంలో అన్ని రకాల కష్టాలు తొలగిపోవడమే కాదు, ఆరోగ్యపరమైన సమస్యలు కూడా దరిచేరవు. అలాగే సాధారణంగా మనం అనుకుంటాం ఈ ఉపవాస దీక్ష అనేది దైవభక్తి కోసమే అని. సహజంగా దైవభక్తి కోసం కొంచెం కావచ్చు, కానీ మనం ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి కూడా ఈ ఉపవాస దీక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉపవాసం అనేది మన శరీర ఆరోగ్యం కోసమే ఎక్కువగా ఉపయోగపడుతుంది. కనీసం 15 రోజులకు ఒకసారి అయినా లేదా వారానికి ఒకసారి అయినా కఠిన ఉపవాస దీక్షను పాటిస్తే క్యాన్సర్ బారి నుండి బయటకు వచ్చే అవకాశం ఉంటుందని మన ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇక ఏకాదశిన ముఖ్యంగా ఎవరైతే ఈ ఉపవాసాన్ని నియమనిష్టలతో పాటిస్తారో, అంటే ఏకాదశి రోజున ఎవరు కూడా వెల్లుల్లి, ఉల్లి వంటివి తినకూడదు. ఆహార పదార్థాలు, అన్నాన్ని కూడా ముట్టుకోకూడదు. కేవలం పాలు పండ్లతో మాత్రమే ఏకాదశి ఉపవాసాన్ని పూర్తి చేసుకోవాలి. ఆ రోజు అంతా కూడా వీలైనంత వరకు మౌనవ్రతాన్ని పాటించడం చాలా చాలా ముఖ్యం. ఎవరిని కూడా తిట్టకూడదని, అరవకూడదని, గట్టిగా పెద్ద పెద్దగా అరుపులతో ఇల్లంతా కేకలతో ఉండకూడదు. ఇంట్లో ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉంటే ఎక్కువ ఫలితం అనేది వస్తుందట. అలాగే శంఖం శబ్దం చేసిన, పసుపు రంగు దుస్తులు ధరించిన, ఇంటికి మామిడి తోరణాలు కట్టిన, రావి ఆకుపైన దీపాన్ని వెలిగించిన, పచ్చ కర్పూరంతో విష్ణుమూర్తికి హారతిని సమర్పించిన, పేలాల పిండిని నైవేద్యంగా పెట్టిన, తులసి దళాలను వేసుకొని స్నానం చేసిన, తులసి దళాల మాలను విష్ణుమూర్తికి సమర్పించిన జన్మ దరిద్రాలు, కోటి జన్మల పాపాలు పోయి జన్మ జన్మలకు సరిపడా పుణ్యం మూట కట్టుకున్న వారు అవుతారు. అంతేకాదు కోట్లు సంపాదించే మార్గాలు కూడా తెరుచుకుంటాయి. అలాగే మన జాతకంలో ఉన్న రాజయోగం అనేది ఏర్పడుతుంది. తొలి ఏకాదశి రోజు మర్చిపోకుండా ఈ పనులను చేయాలి. అలాగే సూర్యోదయం కంటే ముందు నిద్రలేచి ఇల్లు వాకిలిని శుభ్రం చేసి ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు రాళ్ల ఉప్పు వేసి మొత్తం తుడవాలి. అలాగే స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపును వేసి తల స్నానం చేయాలి. ఇంటి బయట శుభ్రం చేసి అందమైన ముగ్గులు పెట్టి గుమ్మానికి ఇరువైపులా కూడా అష్టదళ పద్మ ముగ్గు పెట్టాలి. ఈ ముగ్గు లోపల సాయంకాలం పూట దీపాన్ని వెలిగించి గుమ్మం దగ్గర ఉన్న గడపకి పసుపు రాసి బియ్యం పిండి వేసి కుంకుమ బొట్లు పెట్టి పైన చెప్పిన విధంగా పేలాల పిండిని విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించాలి. నేను చెప్పిన విధంగా ఈ నియమాలను కనుక పాటించినట్లయితే జన్మదిన పాపాలు, దోషాలు తొలగిపోయి ఫలితం లభిస్తుంది. లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. స్నానం చేసే నీటిలో గుప్పెడి తులసి ఆకులు వేసుకొని ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రం జపిస్తూ స్నానం ఆచరించి అనంతరం ఉతికిన, అంటే శుభప్రదమైన పసుపు రంగు దుస్తులను ధరించాలి. ఇలా చేయడం వల్ల మీ యొక్క జాతకంలో రాజయోగం పట్టి గ్రహాలన్నీ అనుకూలించి గ్రహ దోషాలు, శని దోషాలు అన్నీ కూడా తొలగిపోయి జీవితం అంతా కూడా ఆనందంగా మారిపోతుంది. ఈ విధంగా చేసిన తర్వాతే ఇప్పుడు
మేము చెప్పబోయే బియ్యం డబ్బాలో ఇది వేయడం వల్ల ధనధాన్యాలకు ఎప్పుడూ కూడా లోటు అనేది రాదు. ఎందుకంటే మన ఇంట్లో ఎంత బంగారం వెండి ఉన్నా మనకు కావాల్సింది గుప్పెడు బియ్యంతో అన్నం మాత్రమే. ఎన్ని రకాల పదార్థాలు ఉన్నా గుప్పెడు బియ్యంతో అన్నం తినకపోతే అది తృప్తికరమైన భోజనం కాదు. బంగారం ఉన్నా బంగారం మనం తినలేము. బియ్యంతో వండిన ఆహారాన్ని మాత్రమే తినగలుగుతాము. అలా అన్నము అనేది మన జీవితంలో అత్యంత ముఖ్య పాత్రను పోషిస్తుంది. అంతేకాదు మన హిందూ ధర్మాల ప్రకారం అన్నదానానికి చాలా అంటే చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని ఊరికే సృష్టించలేదు. పెద్దలు అంటుంటారు, ఆకలి బాధ అనేది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుందని. ఆకలి బాధతో ఉన్నవారికి ఆకలి బాధను తీరిస్తే అంటే వారికి అన్నాన్ని మనం దానం చేసినా లేదా అన్నాన్ని పెట్టినా అంతకు మించిన పుణ్యం అనేది రాదు. బంగారం వెండి దానం చేసినా ఆ పుణ్యం రాకపోవచ్చు. అందుకే అన్నదానానికి ఉన్న ప్రత్యేక స్థానం మరి ఏ దానానికి లేదు అని చెప్పుకోవచ్చు. ఆకలితో ఉన్నవారికి కనీసం ఏకాదశి రోజున కడుపు నిండా అన్నాన్ని పెట్టడానికి ప్రయత్నించిన పుణ్యమే కాదు, కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యం కూడా లభిస్తుంది. అలాగే తొలి ఏకాదశిన గుప్పెడు బియ్యాన్ని కానీ ఎవరైనా పేదవారికి దానంగా ఇవ్వండి. అలాగే మనం నెలకు సరిపడా సామాన్లు తెచ్చినప్పుడు అందులో ఒక రైస్ బ్యాగ్ని అంటే ఒక బియ్యం సంచిని కూడా తెస్తూ ఉంటాం కదా. అలా తెచ్చిన వెంటనే ఆ రోజు నుండి మొదలుకొని మీరు ఆ బియ్యం పూర్తయ్యే వరకు ఒక గుప్పెడు బియ్యాన్ని పక్కన పెట్టండి. అలాగే నెలలోపే ఆ బియ్యం అనేది 1 కేజీ లేదా 2 కేజీల వరకు తయారవుతాయి. అలా కేజీ వరకు అయిన బియ్యాన్ని మనం ఎవరికైనా దానంగా ఇచ్చినా మనం ప్రతినిత్యం తినడంతో పాటు నెల మొత్తం కూడా ఒక పేదవారికి అన్నదానం చేసినందుకు పుణ్యం అనేది లభిస్తుంది. ఆ పుణ్యం ఏ దానం చేసినా రాదు. ఈ విధంగా మీరు ప్రతినిత్యం కూడా ఒక గుప్పెడు బియ్యాన్ని నెల రోజుల పాటు పక్కన పెట్టి పేదవారికి దానంగా ఇస్తే ఆ పుణ్య ఫలితం వెలకట్టలేనిది. అద్భుతమైన రాజయోగం మీకే కాదు, మీ కుటుంబం మొత్తం అలాగే మీ పిల్ల పాపలకి కూడా పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. బియ్యం అనేది పరబ్రహ్మ స్వరూపం అంటారు మన పెద్దలు. బియ్యం అన్నపూర్ణాదేవికి చాలా ఇష్టం. బియ్యంలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షం ఉంటే బియ్యాన్ని కొనగలుగుతాము. బియ్యాన్ని కొన్న తర్వాత అన్నపూర్ణాదేవి కటాక్షం అనేది మనకు కలుగుతుంది. అయితే మరి లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే విష్ణుమూర్తి అనుగ్రహాన్ని మనం పొందాలి. విష్ణుమూర్తి అనుగ్రహం పొందితే లక్ష్మీదేవి కటాక్షం కూడా సులువుగా లభిస్తుంది. తొలి ఏకాదశి రోజున ఈ 3 దేవతల యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఈ తొలి ఏకాదశి రోజున రావి చెట్టును తాకి పాలు నీరును సమర్పించి 3 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే 1,000,000 జన్మల పుణ్యం కలుగుతుంది. అలాగే 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. ఒంట్లోని దరిద్రాలు, దృష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ, డబ్బు రాకుండా ఆపే చెడు శక్తులు, సంపాదించకుండా ఆపే దుష్ట శక్తులు, ఏ పనులు అయినా విజయం కలగకుండా ఆపే శక్తుల యొక్క ఘోర ప్రభావం కూడా తొలగిపోయి దైవానుగ్రహంతో అన్ని పనులలో అద్భుతమైన విజయాలను సాధిస్తారు. అయితే బియ్యం డబ్బాలో ఇది వేస్తే కనుక తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అదేమిటి అంటే మనం ఎప్పుడైనా సరే మొత్తం బియ్యం అయిపోకముందే మనం బియ్యాన్ని తెచ్చిపెట్టుకోవాలి. అలా బియ్యం అనేది పూర్తిగా అయిపోయే వరకు చూడకూడదు. అయితే బియ్యం డబ్బాలో ఏది వేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. డబ్బులు వేయడానికి ఒక వస్త్రాన్ని తీసుకోవాలి. అది పసుపు రంగులో ఉండాలి. పసుపు రంగు అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరం. అసలు పసుపు రంగు అనేది చాలా అంటే చాలా శుభప్రదమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది కూడా. పసుపు రంగు ఎక్కడ ఉంటే అక్కడ అంత నెగిటివ్ ఎనర్జీ ఉండదు. కాబట్టి ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి. ఆ వస్త్రంలో కొద్దిగా
పచ్చకర్పూరాన్ని వేయాలి. అందులోని ఒక రావి ఆకును వేయాలి. ఇత్తడి లేదా రాగి లేదా వెండి కాయిన్స్ని వేయాలి. అవి లేకపోతే ₹1 నాణాన్ని అయినా వేయవచ్చు. అందులోని ఒక పక్క 3 యాలకులను కూడా వేయాలి. అన్నీ వేసిన తర్వాత చివరగా పసుపు కుంకుమలు వేసి మూటలాగా కట్టాలి. ఈ పచ్చకర్పూరం రావి ఆకు అనేది దైవాంగికం అయినటువంటిది. పసుపు కుంకుమలు మంచి చిహ్నాలు కాబట్టి ఇవన్నీ కూడా శుభప్రదమైనటువంటివి. అందులో వేసిన ₹1 నాణెం కూడా దైవాంగికమైనటువంటిది. అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది. ధనాన్ని ఆకర్షించే గుణం కలిగి ఉన్నటువంటిది. ఎన్ని కోట్లు ఉన్నా అన్ని కోట్లలో నుండి అయినా ₹1 లేకపోతే ₹1,00,00,000కు విలువ ఉండదు అంటారు. కోటి అని కాకుండా ₹1 తక్కువ కోటి అని అంటారు. కాబట్టి ₹1 అనేది చాలా ప్రత్యేకమైన స్థానాన్ని పొంది ఉంటుంది. ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా ఎక్కాల్సిన మొదటి మెట్టు నుండి ప్రారంభమవుతాయి. అలాగే మొదటి మెట్టులో నుండి మనం పైకి వెళుతూ ఉంటాము. అలాగే ₹1 స్థానం కూడా అంతే ఉంటుంది. ఎంత డబ్బు ఉన్నా సరే ₹1 నుండి ప్రారంభం అవ్వాలి. కాబట్టి ₹1 ప్రాముఖ్యత అలాగే ప్రాధాన్యత ఏమాత్రం మారదు. ఆ నాణాన్ని పసుపు రంగు వస్త్రంలో వేసి రావి ఆకులు కూడా వేయాలి. రావి ఆకు అంటే విష్ణుమూర్తికి చాలా చాలా ఇష్టం. రావి చెట్టులో విష్ణువు ఉంటాడని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఏకాదశి రోజున ప్రత్యేకించి మనం రావి చెట్టుకు పూజలు చేయాలి. తర్వాత వాటన్నిటినీ మూటకట్టి కొన్ని బియ్యాన్ని అటు ఇటు అని ఒక చిన్న గొయ్యిలాగా చేసి ఆ గొయ్యిలో ఈ మూటను పెట్టేసి తర్వాత పైనుండి మళ్ళీ బియ్యాన్ని కప్పి యథావిధిగా మీరు ప్రతినిత్యం ఆ బియ్యాన్ని ఆహారం కోసం వాడుకోవచ్చు. ఈ బియ్యంతో ఇలా చేసి మేము చెప్పినట్లుగా ఒక గుప్పెడు బియ్యాన్ని పక్కన పెట్టి ఎవరైనా పేదవారికి దానంగా ఇవ్వాలి. అంటే బియ్యం అయిపోయే సమయంలో ఇంటి ప్రాంగణంలో ఉండే చెట్లకు ముడుపులాగా కట్టేసి ఇంటికి వచ్చేసేయండి. ఆ తర్వాత ముందే మీరు బియ్యం తెచ్చి మళ్ళీ అందులో నిండుగా పోయాలి. ఇలా చేస్తే కనుక ఎప్పటికీ మీకు ధాన్యానికి లోటు అనేది రాదు. అలాగే ఐశ్వర్యం అదృష్టం మీ సొంతం అవుతుంది. మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా తొలి ఏకాదశిన ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ జీవితం నుంచి దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.